इन सब पे जज़ाए खैर दे। हम हिंदुस्तान के पूरे हुकूमत का उन सब का शुक्रगुजार करते हैं। माशाल्लाह हज कमेटी के जो हाजी थे इस मरतबा काफ़ी खुश थे, बहुत నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుపై వివాదం ముదురుతుంది. పారదర్శక లేకుండా రాజకీయ ఆర్థిక అండ ఉన్న వారికి షాపులు కేటాయించారని దళిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందంటూ వారే ఇక నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఇక కేటాయింపుల జాబితాను రద్దు చేసి ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల సమక్షంలోని లక్కీ డిఫ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే చేస్తున్నాము, ఎందుకంటే ఈరోజు మేము డిగ్రీలు చదివి రోడ్ల మీద బతుకుతున్నాము. అయితే మొన్న నోటిఫికేషన్లో 265 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. దాంట్లో కొంతమందిని ఇండివిజువల్ పిలిచి డీటెయిల్ కట్టించడం జరిగింది. మేము అధికారులను ఒకటే విన్నవిస్తున్నాం. ఒకటి ఏంటంటే ఏదైతే మీరు సెలక్షన్ చేసిర్రో లిస్టు వాళ్ళకున్న అర్హత ఏంది, మేము రోడ్ల మీద బతికే వాళ్ళకు లేని అర్హత ఏంది, ఆదేశాలు లేవు. ఆదేశాలకు అనుగుణంగా డిప్పు తీయాలని కోరుతూ డిప్పు తీయకుండా ఇదే లిస్టు కొనసాగిస్తే మేము దీనికి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధమవుతాం, లేదంటే ఇక్కడనే పెట్రోల్ పోసుకొని ఇక్కడనే చనిపోవడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాను. కల్వకుర్తి ఎస్సీ కాంప్లెక్స్ షాపింగ్ విషయంలో మా దళిత నిరుద్యోగ యువకులకు చాలా అన్యాయం జరిగింది. ఈ రోజుకు 3వ రోజు దీక్ష జాగడం. ఇంతకుముందుకు అప్లై చేసిన వాళ్ళకు ఉన్న అర్హతలు ఏమిటి, మాకు లేనివేమిటి, వాళ్ళకు లేని వాళ్ళకు అవకాశం ఇచ్చేసేటరు వాళ్ళకి అప్పచెప్పారు. మేము రోడ్డున పడ్డాం. ఈరోజు మొదటి నుంచి గత 15-20 ఏళ్ళ నుంచి షాపింగ్ కాంప్లెక్స్ గురించి కొట్లాడింది మేము. ఇప్పుడు ఎవరెవరో వేరెవరు వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు. ఎస్సీ కాంప్లెక్స్ విషయంలో బీసీ నాయకులు తలదూర్చి మాకు అన్యాయం చేశారు. ఇప్పటి వరకు 3వ రోజు అవుతుంది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో